వేదిక పైన ఉన్నటువంటి మా ఆడపడుచు, మా ఆడబిడ్డ, మా జాతుల రక్త సంబంధికురాలైనటువంటి పటేల్ వనజక్క గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మా అక్కలందరికీ, అన్నలందరికీ, యువకులు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా. సోదరులారా, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక కార్యక్రమం ఇవాళ వనజక్క సారథ్యంలో జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ సారథ్యంలో జరుగుతూ ఉంది. సంతోషం. ఎందుకు వనజక్క ఒక ఆడబిడ్డ కోసం ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ 6 నెలల నుంచి మనం ఆ రోజు తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజక్క అని ప్రకటించిన తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత ఇవాళ ఆడబిడ్డ ఇంటికి వస్తుంది. ఈ శుభ సందర్భాన మా సోదరికి ఉద్యమాభివందనాలతో స్వాగతం తెలియజేస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అలాగే వనజక్క అడుగులో అడుగు వేస్తూ ఇక్కడి వరకు వచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి ఉద్యమాభివందనాలతో పాటు మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఒక రాజకీయ పార్టీ ఇవాళ ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా చూసినాం. అసలు లెఫ్ట్ పార్టీలు కానివ్వబడేటువంటి కూడా ఇటువంటి వేదికలను తయారు చేయలేదు ఎక్కడ కూడా. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ప్రజల పార్టీ, ఇది మెజారిటీ వర్గాల పార్టీ అని చెప్పడానికి ఈ వేదిక ఒక సాక్ష్యంగా నిలిచింది. గతంలో అడవి నుంచి జనంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ జనారణ్యంలోకి వచ్చిన తర్వాత అనేక హింసలకు, అనేక ఒత్తిళ్లకు, అనేక వేధింపులకు గురై అతలాకుతలమైపోయి ఈ సావేదో ఆడదచ్చినా బాగుండనుకునేటువంటి ఒక న్యూనతకు గురైపోయి బతికినటువంటి అనేక మంది అన్నలను, చెల్లెలను నేను ఎంతో మందిని కలిసిన, ఎంతో మంది సాధక బాధకాలు విన్న తర్వాత నేను చాలాసార్లు నా న్యూస్లో అప్పీల్ చేసిన, అన్నా అక్కడ వేదిక డిస్టర్బ్ అయింది, ప్రజాక్షేత్రంలోకి రండి, ఇక్కడ మరో పోరాటం ఉన్నది, మీరు చేయాల్సినటువంటి పోరాటం ఇక్కడ బాకీ ఉన్నది, దానికోసం వేదికను సిద్ధం చేస్తా ఉన్నామని చెప్పి అనేక సార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తా ఉంది? ఎవరెంతో వారికంతా. మావోయిస్టు పార్టీ చెప్పింది కూడా అదే. ఎవరంతో వారికంతా ఉండాలని చెప్తా ఉంది. ఎవరి సొమ్ము ఎవరు తినొద్దని చెప్తా ఉంది. ఇవాళ పార్టీ నినాదంలోనే ఎవరెంతో వారికంతా అని ఉంటది. పార్టీ గీతంలోనే ఎవరు ఎంతో వారికంత నినాదమే నింగికంట అనేటువంటి పదాన్ని ఈ పార్టీ గీతంలో ఉంటది. అంటే ఈ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరితో ప్రజలను సమానమైనటువంటి వారి వాటాకు దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సిన వాటాలు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇదే మావోయిస్ట్ పార్టీ నాయకులను చూపెట్టి, ఈ పార్టీని చూపెట్టి, వీళ్ళేమో అడవిలా, వీళ్ళని చూపెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఒక ఆయన మావోయిస్టు సిద్ధాంతం మా సిద్ధాంతం అని ఒక ఆయన, ఇంకొక ఆయన మావోయిస్టులు మా అన్నలని చెప్తాడు, ఇంకొక ఆయన దేశభక్తులు అని చెప్పిండు. ఇక ఎవరి నోటికి ఎట్లా వస్తే అట్లా వాళ్ళని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకున్నారు మావోయిస్టులని. కానీ మావోయిస్టులని వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సిద్ధాంతాలని అసెంబ్లీ గేటు దాటి లోపలికి కూడా పోనీయలే వీళ్ళు.
వాడుకున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని లోపలికి రానియలేదు. ఇవాళ చాలా మంది సపోజ్ సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు. సీతక్క కంటే సీనియర్ దళ కమాండర్ అయినటువంటి మా అక్క వనజక్క ఇలా మా పార్టీకి పెద్దక్క. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నారంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల గోదాలోకి దిగి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యతాయుతమైన యుద్ధంలోకి వీళ్ళు వచ్చినందుకు వీళ్ళందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మావోయిస్టు పార్టీ పేరు వాడుకోవడానికి కాదు, వాళ్ళ ఆశయాలను నెరవేర్చడం కోసం వీళ్ళని తీసుకుంటుంది. వాళ్ళు అక్కడ చేయలేక మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ ప్రజాక్షేత్రంలో వారి చేతనే ప్రజలకు చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. చాలా మంది ఉన్నట్టించి ఒకటే ఆరా, పోలీసులు ఆరా ఓదిక్కు, ప్రభుత్వం ఆరా ఓదిక్కు, మీడియా వల్ల ఆరా ఓదిక్కు. ఏంది ఇట్లా మాది అడవిలో తిరగాల్సిన వాళ్ళంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తా ఉన్నారంటే ఎవరు వీళ్ళంతా, ఎందుకు వీళ్ళంతా ఒకటైనారు? ఈ దళ సభ్యురాలు ఎవరని ఆ రోజు స్టార్ట్ చేసిరు మెల్లగా, దళ నాయకురాలు ఎవరని. అవి ఏందన్నా ఇది వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, బయట మస్తు కార్లు పెట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. అంటే నేను చూసినాక ఈ సభ సక్సెస్ అయినట్టుందని నేను అనుకుంటూ వస్తా ఉన్నా. అంటే ఒకప్పుడు మన అర్ణక్క వేదిక మీదకి రావాలి. ఆలస్యంగా వచ్చిన అర్ణక్కకు స్వాగతం. రండి అక్క, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ రండి. రాజు అక్క ప్లీజ్. ఇక్కడ ఒకప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజాశక్తులను ఎన్కౌంటర్ చేసి హింసలకు గురి చేసినటువంటి పోలీసులే ఇవాళ మన సభ సజావుగా జరగడానికి కావలి కూర్చున్నారాడా అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. కూర్చోండి అన్నాక కూర్చోండి. బలం. ఇవాళ నేను పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక మాట చెప్పిన, వనజక్క ఆ రోజు సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మా దేవాలయ సమ్మయ్య గారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం. రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి ఆమోదింపజేసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతామని చెప్పినాం. ఇది దమ్ముందా? ఈ మాట చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకి అన్న దమ్ముందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెవర్. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ వ్యాపార దృక్కోణాలు, మాయో ప్రజా దృక్కోణాలు. ఇలా మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఇవాళ వివరణ ఇస్తా ఉన్నా. ఆ రోజు చిన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలకు పోయిందంటే ఆ రోజు నా హత్యకు కుట్ర చేసిరా లేదా ఒకసారి అడగండి. ఆ రోజు నా హత్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తే నేను రక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఈ వ్యవస్థను తయారు చేయగలిగిన. ఒకవేళ నేనే గనక ఏమరపాటుగా ఉంటే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను సర్వైవ్ అయి అడవిలో అన్న కూడా సర్వైవ్ అయ్యి ఎట్లయితే తిరిగి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటాడో నేను చేసినటువంటి పోరాటం కూడా అదే. సోదరులారా, కొద్దిగా భువనగిరి నుంచి వచ్చినటువంటి మిత్రులు ముందుకు రావాలి. పాపన్న, మీరు శాస్త్రి గారు, వెంకటన్న, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఇక్కడ రండి అక్క, ఇక్కడ రండి. అక్క కూర్చో. అక్క పాట విన్నారా ఎప్పుడైనా మీరు? నేను విన్నా. ఎంత అద్భుతమైన గాయని. నేను ఇవాళ సంతోషంగా ఉంది. ఎంత అద్భుతంగా పాడుతుంది ఆ గొంతు, చాలా గొప్ప గొంతు. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి వరకు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా
ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టు సోదరులను, మాజీ మావోయిస్టులను అసెంబ్లీకి తోలుకపోవాలి, వాళ్ళను కూడా వాళ్ళ వాదన రికార్డులకు ఎక్కాలి, వాళ్ళ వాదన చట్టాలుగా మారాలి, వాళ్ళ ఆశయం, వాళ్ళ గొంతు రికార్డులలో చట్టాలై ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా ఆ కార్యక్రమానికి అక్కను సాక్ష్యంగా నిలబెట్టి అక్క ద్వారా రేపటి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు చేస్తే పరిపాలన చేస్తే ఎట్లుంటుందో చూపిస్తుంది రేపు పొద్దుగల. ఇలా మా అక్కను కడుపుకు నేను మా అక్క జీవితాన్ని చదివిన, అక్క పడ్డ కష్టం పుస్తకం రూపంలో వస్తే నేను చదివిన. అడవి పుత్రి కానీ అక్క చదువు రాదు, నానా కష్టాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి బుల్లెట్ గాయాలతోటి అక్కకు ఈ చేతిలో ఇక్కడ ఉంటది, జీవితమే ఇంకా పోతుందనేటువంటి సమయంలో చదువుకొని తన జీవితం పైన తను పుస్తకం రాసుకొని, అసలు ఆ పుస్తకం చూస్తే దుఃఖం ఆగదు ఎవరికి. అంత గొప్ప పుస్తకాన్ని నేను ఆ పుస్తకాన్ని తీసుకొని పోయినా. నేను ఎప్పుడైనా ఢిల్లీకి పోతే పుస్తకాన్ని వేసుకొని పోతాం మా జానయ్య గారి కిరికి, ఆయన నేను వేసుకొని పోతాం, అది అయిపోయి గొడవబెట్టే వస్తా జర్నీలో అన్నం ఇన్నాం. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని మా సత్యమని చదివి ఇంకా వంట టైం అవుతుందన్నా కూడా ఇంకొక 2 పేజీలు ఉందని కూర్చున్న కాడుకుంది. అంటే ఒక్క జీవితాన్ని ఇంకా ఇంత పోరాటం చేసినటువంటి ఈ శరీరం, ఈ కుటుంబం, ఈ గురించి తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నా నేను సరైన వ్యక్తినే మహిళా అధ్యక్షురాలని చూజ్ చేసుకున్నా అనేటువంటి నమ్మకం నాలో వచ్చింది. ఇవాళ పటేల్ వనజక్కకి అమితమైనటువంటి గౌరవంతో ఎక్కడైతే నేను చేయలేకపోయినా మిగిలిపోయిన భాగాలు ఏవైతే ఉన్నాయనుకో, అక్క నీ చేతిలో పెడితే ఇక్కడ నువ్వు చెయ్యి, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. మీరందరూ కూడా చెప్తా ఉన్నా, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి, అక్కడ ఉండి ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ చేసి నిలబడండి. మీకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా మీకు అండగా ఉంటది. చాలా పార్టీలు ఒక భయం ఉండే, వీళ్ళంతా వస్తున్నారు, మరి వచ్చిన వాళ్ళు ఉత్తగుండేటోళ్ళు కాదు కదా, అడవిలకే ఇటు వచ్చారు కానీ వచ్చి వీళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళకు దానికోసం పనంగా పెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కాలు చేతులు ఊకోవు, ఏదో చేయాలి ప్రజలకు అనేటువంటి తపన ఉంటుంది. వీళ్ళు ఆయనతో ఏడపిడి చేస్తారో అనుకోరు, ఏ పార్టీ పని అవుతుందో అని భయం ఉన్నారు. నేనై చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా అన్నలకు మా అక్కలకు ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఎలక్షన్లో పాల్గొనడానికి ఇది సరైన వేదిక. ఈ వేదిక ద్వారా మేమందరం కూడా రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తాం. రేపటి తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టబోతా ఉంది. ఈ పాదయాత్రలో మేమందరం కూడా మా అక్కలందరి చేత ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్ మీ ఎవరికి ఉన్నారో లేరో మాకు తెలియదు కానీ 33% వచ్చినా 43% వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మా అక్కలకు పోటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు సరిపడ రిజర్వేషన్ మాకు ఇవాళ మా పార్టీ నుంచి మా అక్కల రూపంలో దొరికింది. 33 కాదు, మహిళ 50% ఉంది కాబట్టి 50%కి కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించాం, ఇలా ఆ విధంగా ముందుకు పోతామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇవాళ చేరడానికి ముందుకు వచ్చినటువంటి పార్టీ వివిధ అభయారణ్యాల్లో తిరిగి జనజీవన స్రవంతిలో కలిసినటువంటి అక్కలకు అన్నలకు అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, పటేల్ వనజక్క నాయకత్వంలో అక్కకు నేను చిన్న తమ్ముడు లాంటి అయినా కూడా అక్క ఆలోచన మేరకు, అక్క చెప్పేటువంటి
సూచనల మేరకు ఈ పార్టీని ఖచ్చితమైనటువంటి అన్నల ఆలోచన విధానంలో నడిపిస్తామనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఇదే కాదు, నేను వాస్తవానికి నేను అనుకున్న పడ్డలు వెనజక్క తమ్మి ఎట్లా మరి వాళ్ళు సరిపోయేటట్లేదు కదా అని చెప్పానన్నది. వాస్తవానికి సరిపోలే. ఇక నేను నాకు తెలియదు, మా టీవీఆర్ చూస్తేనే సరిపోతుంది అనిపించింది. ఎటుపోయిందో సరిపోతుంది అనిపించింది. ఇది సరిపోయే పరిస్థితి లేదు. మరొకసారి పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది ఇవాళ జైనింగ్ కావాల్సినటువంటి అవసరం ఉండే. అలాగే భువనగిరితో పాటు మరికొన్ని చోట్ల భారీ సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అప్పుడు భారీ రిక్రూట్మెంట్ ఉంటుంది, పార్టీ సైన్యం రిక్రూట్మెంట్ జరుగుతుంది. సోదరులు సోదరులందరూ కూడా అయ్యో మేము రాలేకపోయినాం, చేరలేకపోయినాం, ఇక్కడ వరకు అందుకోలేక ఇంకా చాలా మంది మధ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో మీరే రథసారథులు. మీరు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో వర్క్ చేస్తే ఎట్లుంటుందో, మీరు వర్క్ ప్రారంభం కూడా చేయలే. మీరు ప్రారంభం చేయడానికే బయట పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టుకొని ఏంది అని పరిశాలలో ఉన్నారు. వన్స్ మీరు వర్క్ స్టార్ట్ చేస్తే నాకు ఏ డౌట్ లేదు, 2029 మనదే, మన ప్రజలదే. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అక్క ఈ పార్టీకి ఇంత గౌరవం ఇచ్చింది, ఈ పార్టీ కూడా అక్కకు అదే స్థాయిలో గౌరవిస్తూ ఈ రోజు మేము 6 నెలల కింద ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క అని చెప్పి ఆ రోజు ప్రకటించిన, ఇప్పటి వరకు అక్క కన్ను వేసుకోలేదు. ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆడబిడ్డగా ఈ పార్టీలో కుడికాలు పెట్టేస్తున్న మా మహాలక్ష్మిగా మేము గౌరవించుకుంటూ ఈ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ధన్యవాదాలు.